ఏంది బాబా ఫోన్ చేసి అంతర్జన రమ్మను నేను ఆగమా 5 ఫ్లోర్లు ఎక్కొచ్చిన పైకి. అది కాదురా, ముందైతే వచ్చి కూర్చో. మీ అక్క మార్కెట్ పోయింది. పోతే అది కాదురా, అరగంట మొత్తం కంకులు పోవాలని చెప్పి మార్కెట్ పోయింది. మీ అక్క సంగతి తెలుసుగా నీకు. ఒరే ఇవన్నీ ఒలువురా, చెత్త అయితే కింద పడొద్దు, జాగ్రత్త. నేను కూడా ఒలుస్తా. ఒరే అర్జెంట్ ఫోన్ వచ్చింది, మెల్లగా ఒలువు. ఇది కూడా ఒలుసుకో మెల్ల. దీనిక ఇంత అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నాడు. పొద్దునే మా అక్క ఫోన్ చేసింది, నేను అందుకే ఎత్తలేదు. సరే బాగా అని వచ్చిన, మళ్ళీ అదే అవుతుంది. చేసేదేముంది కానిద్దాం. ఏమైందిరా? కానీ తొందరగా. తీస్తాను అయిపోతాయి. మా అక్క దగ్గర తప్పించుకొని సంతోషపడ్డా. పోయి మళ్ళీ నీ దగ్గర దొరికింది. ఏం చెప్పాలరా, మీ బావ రోజు వద్దన్నా దాగి వస్తాడు, నైట్ 12 గంటలకు వస్తాడు. ఒరేయ్ నువ్వు మీ బావకి స్ట్రాంగ్గా చెప్పాలి, గట్టి వార్నింగ్ ఇయ్యాలి. ఇంకోసారి తాగితే సంగతి చెప్తా అని చెప్పాలరా. ఒరే మీ బావ వచ్చిండ్రా, పోరా. చెప్పు, నువ్వు ఇప్పుడు తాగొచ్చినావు. ఏంది బా నువ్వు రోజు దాగుతానమాట, వాళ్ళింటికి వీళ్ళింటికి పోతానమాట. అసలు ఏంది నీ సంగతి ఏంది అసలు? నేనేమన్నారా? నేను ఏమనలే. నేను ఎక్కడ పోయినరా? ప్రామిస్ తాగిరా. మా ఆయన వీడిని కూడా ఎడగొట్టింది, మా తమ్ముడిని. ఈ తాగుబోతు సంత అయిపోయింది మొత్తం. ఏందో అమ్మా ఏం సాత్విక? మా స్కూల్లో నుంచి ఫోన్ వచ్చిందమ్మా. అవునా? హలో చెప్పండి మా. హలో, మీ పాప స్కూల్ కి ఫస్ట్ వచ్చిందండి, అది చెప్తామని మీకు కాల్ చేశాను. సారీ, రాంగ్ నెంబర్. మాకు నమ్మకం లేదు. బుజ్జి ఇది ఒక్కసారి తెలుగులో ఒక్కసారి చదవ. మా అత్త ఆడబిడ్డ నన్ను బతకనివ్వట్లేదు. సరే ఒక 1000 రూపాయలు అయితే. 1000 రూపాయలా? నా దగ్గర ఇక్కడ ఉన్న పైసలు లేవు. సరే ఇది ఒక్కసారి విను. మా అత్త ఆడబిడ్డ నన్ను బతకనివ్వట్లేదు. అరే నిజంగా నా దగ్గర డబ్బులు లేవు. అమ్మా 1000 రూపాయలా? బుజ్జి నిద్ర పడతలేదే? అవునా అన్న, నాకు కూడా నిద్ర వస్తలేదు. ఓయ్ బీరువాలోకి వెళ్ళి ఎవరు తీసిన డబ్బులు? అయ్యో మామ, నాన్నకు తెలిసినట్టుంది. ఐడియా మామ. ఒకవేళ నాన్న నిన్ను అడిగిన అనుకో, నువ్వు తీసినా అని చెప్పు. నన్ను అడిగితే నేను తీసినా అని చెప్తా. సరే ఎవరు తీసిండు బీరువాలోకి వెళ్ళి 50 రూపాయలు? మర్యాద చెప్పండి. అయ్యో బాబా నేనే తీసిన 50 రూపీస్. గుర్తుందా మామ? అట్లా దొంగతనం చేస్తారా మన ఇంట్లో మనమే? ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాను, ఒక పెళ్లి కాదురా. అందుకే నువ్వు శాలరీ కొంచెం ఎక్కువైనా చెప్పు, కానీ తక్కువనైతే చెప్పవు. రండి. అమ్మ సార్ ఏం చేస్తాడు? మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సారు అదే మీ జీతం, అదే శాలరీ మీకు ఎంత ఉంటుంది? నాకా నెలకు 3 lakhs అంటే 3 లక్షలు. అన్ని పోను చేతికి ఒక 10,000 వరకు వస్తాయి. ఈ ఏరియాలో కనబడతా కాలు ఎరగొడతాం. పోనీ ఇంకో సంబంధం మనకు లేవా? ఆయన జీతం ఎక్కువ చెప్పమంటే మరి అంత చెప్తారా?